ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. విజయవాడలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేని సిచ్యువేషన్. అత్యవసరమైతేనే బయటకు రావాలని అంటున్నారు అధికారులు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. వృష్టి వదలటం లేదు. తెల్లవారుజాము నుంచి కూడా నగరంలో అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మొత్తం జిల్లాలో అనేక ప్రాంతాలు అయితే జలమయమైన పరిస్థితి కూడా ఉంది. మనం విజువల్స్లో చూస్తే మొత్తం విజయవాడ నగరంలోని ప్రధాన రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇక కుంభవృష్టి కారణంగా జనజీవనం కూడా స్తంభించిన పరిస్థితి కూడా ఉంది. ఎవరైనా అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావద్దని కూడా ఇప్పటికీ అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కార్పొరేషన్ అధికారులు కూడా నీట మునిగిన రోడ్లో నిలిచిపోయిన వర్షపు నీటిని కూడా మోటార్ల సాయంతో వైపున తొలగిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వర్షం పెరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా తగ్గని నేపథ్యంలో ఆ వర్షపు నీరు అనేది ప్రధాన రోడ్ల మీద అయితే నిలిచిపోతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. చూడొచ్చు, ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్ళు కానీ కార్లు నడిపే వాళ్ళు కానీ నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకి ఈ భారీ వర్షం దెబ్బకైతే స్పష్టంగా కూడా కనపడతా ఉంది. ఇక పోలీస్ స్టేషన్లు కూడా పూర్తి స్థాయిలో జలమయమైన పరిస్థితి కూడా ఉంది. అటు గన్నవరం పోలీస్ స్టేషన్తో పాటుగా ఇటు విజయవాడలో ఉన్నటువంటి చిట్టినగర్ పోలీస్ స్టేషన్ కూడా పూర్తిగా స్టేషన్లో కూడా వర్షపు నీరు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. మరోవైపున మైలవరం పోలీస్ స్టేషన్లో కూడా నీళ్లు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఒకవైపున అటు సహాయక చర్యలు కార్పొరేషన్ అధికారులు నీళ్లు తొలగింపుతో పాటుగా చెట్లు ఎక్కడైనా కూలిపోతే వాటిని తొలగించే అంశం మీద ఫోకస్ పెట్టారు. అదేవిధంగా విజయవాడలోని చిట్టినగర్లో 2 చోట్ల ఇల్లు కూలిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఆ ఘటనలో ఎవరికి ప్రాణహాని అవనప్పటికీ కూడా క్రీస్తురాజపురంలో కూలినటువంటి కొండరాళ్ల వల్ల ఒక వ్యక్తి అయితే మృతి చెందారు. ఇంకా 6 గాయాలయ్యాయి. ఇంకా 2 వ్యక్తులు కూడా కొండరాల కింద ఉన్నట్టుగా కూడా గుర్తించినటువంటి అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపున సహాయక చర్యలు కొనసాగించడానికి కుంభవృష్టిగా పడుతున్నటువంటి ఈ భారీ వర్షానికి కొంత ఆటంకం కూడా ఏర్పడుతున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా రోడ్డు మీద అడుగు పైన నీళ్లు కూడా ప్రవహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటికీ సంబంధించి ఎక్కడైనా గోతులు ఉంటే కనుక ఇలాంటి ఏర్పాట్లు అంటే ఎవరికీ తెలియదు కాబట్టి ఇంత వర్షపు నీటికి సంబంధించిన గోతులు ఉన్న విషయానికి అధికారులు కూడా ఆ గోతులకు సంబంధించి కూడా ఏదో ఒక గుర్తుగా వీటిని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మ్యాన్ హోల్స్ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడతా ఉంది. అక్కడ ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే పర్యవేక్షణ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇదే విధమైన పరిస్థితి మనకి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్.